హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గరం గరం రెసిపీస్. మా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈరోజైతే నేను చికెన్ బిర్యానీ చేయబోతున్నాను. మీలో చికెన్ బిర్యానీ అంటే ఎంత ఇష్టమో కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే ముందుగా చికెన్ని నీట్గా కడుక్కొని పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 7-8 పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, లవంగ, చెక్క ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కడుక్కున్న చికెన్ని ఒక బౌల్లో వేసుకొని దాంట్లో గ్రేవీ చేసుకున్న పచ్చిమిరపకాయల పేస్టు, 1 కప్పు పెరుగు వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. అలాగే మన రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, కొద్దిగా పసుపు, కొద్దిగా బిర్యానీ పౌడర్, కొద్దిగా చికెన్ మసాలా ఇవన్నీ వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఆ చికెన్కి మొత్తం పట్టేలా కలుపుకొని దాదాపు 1 గంట సేపు ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రైస్ ప్రిపేర్ చేసుకుందామండి. నేనైతే కేజీ చికెన్ తీసుకున్నాను. కేజీ చికెన్కి కేజీ రైస్ తీసుకొని కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకొని అందులో లవంగ, చెక్క, సాజీరా, బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మరో పక్క స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని అది హీట్ అయ్యాక సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇలా బ్రౌన్నెస్ వచ్చేంత వరకు బాగా దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఎసరు వచ్చింది కదండి, ఆ ఎసరులో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేయాలి. అది ఉడకడానికి పావు గంట టైం అయినా పడుతుంది కదా. ఇప్పుడు మనం ఉల్లిపాయల్ని వేయించుకున్న ఆయిల్ని చికెన్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, అన్నం ఉడికిపోయింది. ఇలా 70% ఉడికేలా చూసుకొని అందులో వాటర్ మొత్తం తీసేసుకొని ఇలా పుల్లలు పుల్లలుగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని మనం ముందుగా నానపెట్టి పక్కన ఉంచుకున్నాం కదా, ఆ చికెన్ని అందులో వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా రైస్ని అందులో వేసుకొని దానిపైన కొద్దిగా బిర్యానీ పౌడర్, కొద్దిగా చికెన్ మసాలా పౌడర్ వేసుకొని ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇలా వేసుకోవాలి. ఆ పైన ఇంకో వరుస కూడా ఇలాగే డెకరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మధ్య మధ్యలో హోల్స్ చేసుకుంటూ 5-6 నిమ్మకాయ రసాన్ని అందులో పిండుకొని పోసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కలర్ కూడా దానిపైన వేసుకొని స్టవ్ వెలిగించి ఆ గిన్నె దానిపైన పెట్టాలి. ఇలా 10-15 నిమిషాలు ఉంచుకొని ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి. లేదంటే చికెన్ అడుగంటిపోతుంది, చికెన్ మాడిపోతుంది. ఆ తర్వాత ఒక పెంచు పెట్టుకొని సిమ్ములో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ముక్క ఉడికిందా లేదా చూసుకోవాలి. ఆ చికెన్ ముక్క అయితే బాగా ఉడికిపోయిందండి. ఇక తినడమే ఆలస్యం. చూడండి, ఇలా వేడిగా ఒక ప్లేట్లోకి రైస్ని తీసుకొని 4 చికెన్ ముక్కల్ని వేసుకొని దాంట్లోకి ఉల్లిపాయ ముక్కల్ని, క్యారెట్ ముక్కల్ని ఇలా సర్వ్ చేసుకొని తింటే ఆ రుచే వేరు కదండి. మీలో ఈ చికెన్ బిర్యానీ ఎంతమందికి నచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ బిర్యానీ చాలా తక్కువ టైంలో అయిపోతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.